ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు అంశము సంఘము. సంఘము అనేసరికి చాలామందికి అర్థమయ్యేది, తెలిసినది. దాని భావం ఏంటంటే కుల సంఘాలు ఉంటాయి, మత సంఘాలు ఉంటాయి అనేది నేటి మనుషులకు తెలుసు. వాస్తవానికి సంఘము అంటే అది కాదు అర్థం, అది కాదు భావం. ఈ సంఘముని నేటి క్రైస్తవ సమాజంలో ఏం చేశారంటే, ఈ సంఘముని ఇంగ్లీష్లో చర్చ్ అంటారు. ఈ చర్చ్ అనేసరికి వాళ్ళ భావన ఏంటి? చర్చ్ అంటే సమాజంగా కూడుకునే స్థలము, లేదా ఒక భవనము, లేదా అది ఒక దేవుని మందిరము అనే భావన కలిగి ఉన్నారు. వాస్తవానికి సంఘం అంటే కుల సంఘము, మత సంఘము, ఒక భవనము, ఒక సమాజంగా కూడుకునే స్థలము కాదు సంఘం అంటే. పరిశుద్ధ గ్రంథంలో పరమందన దేవుడు సంఘము గురించి అర్థం ఏంటి అనే విషయాన్ని మనకు చెప్పాడు. సంఘము అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి వెళ్ళే జనం. ఒక స్థితి నుండి మరొక స్థితిలోకి వెళ్ళేవారిని సంఘము అంటారు. ఉదాహరణకి పాపపు స్థితిలో నుండి నీతి స్థితిలోకి వెళ్ళడం. ఇది దేవుని యొక్క అభిప్రాయం. సంఘము అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. సంఘము అంటే జన సమీకరణ చేసి ఒక దగ్గర కూర్చోబెట్టేది కాదు. సంఘము అంటే అదేదో ఒక భవనము కాదు. కాబట్టి సంఘము అంటే పాపపు స్థితి నుండి నీతి స్థితిలోనికి వెళ్ళడం. సంఘము అంటే ఒక స్థితి నుండి మరొక స్థితిలోనికి వెళ్ళడం. ఇది సంఘం అంటే. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతీసమును ప్రచురించే నిమిత్తము ఏర్పడబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు అన్నాడు. అంటే పాపపు స్థితి అంటే చీకటిలో నుండి వెలుగులోకి పిలువబడిన వారు. అంటే పాపపు జీవితం నుండి నీతిలోకి నడిచిన వారు. అంటే సాతాను అధికారం నుండి దేవుని అధికారంలోకి పిలువబడిన వారు. లోక సావాసము నుండి దేవుని కుమారుని యొక్క సావాసంలోకి పిలువబడిన వారు. అది సంఘం అంటే. సంఘం అంటే ఒక చర్చ్ బిల్డింగ్ కాదు, లేకపోతే ఒక మందిరము కాదు, లేకపోతే ఒక కూడుకునే స్థలము కాదు. సంఘము అంటే పాపపు స్థితి నుండి నీతి స్థితిలోనికి వెళ్ళడం. సంఘము అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి వెళ్ళడం. ఇది క్రైస్తవులకు ప్రాముఖ్యమైనటువంటి విషయం. చీకట్లో ఉన్న మునుపు ఇప్పుడు వెలుగులోకి వచ్చాం. అది సంఘం అంటే భావం. అది సంఘం అంటే అర్థం. అది అంతే తప్ప సంఘము ఇది ఏమందంటే మీ సంఘం పేరు ఏంటంటే అంటే మా సంఘం పేరు ఇదండి, మీ సంఘం పేరు ఏంటంటే మా సంఘం పేరండి. మా సంఘంలో ఇలాంటి ఉండదండి. మా సంఘం పద్ధతి అంతా వేరండి. మీ సంఘం అది ఏ సంఘం? అది సంఘం అంటే అర్థము కానీ, సంఘం అంటే భావము కానీ తెలియని క్రీస్తు విరోధులు వాళ్ళు. అసలు కనీసం సంఘము అంటే భావన ఏంటో తెలియదు, దాని భావం ఏంటో తెలియని వారు. సంఘము అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 12 వచ్చిన మనం చేద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుండి 12 వచ్చిన. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, పరలోక రాజ్యము తన కుమారుని పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానళ్ళకు పోయేది. కాగా
అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను ఉదయింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పులని వేరే దాసును పంపాను. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరొకడును తన వర్తకమునకునకు వెళ్ళి తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణం తగలబెట్టించాడు. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పత్తులు గారు కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పాడు. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు పిలువబడిన వారిని అందరినీ పోగు చేసింది కనుక విందుకు వచ్చిన వారిలో ఆ పెండ్లి చాలా నిండిన. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రం ధరించుకొని అక్కడ చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రం ఎక్కడ నువ్వు ఎలాగ వచ్చిందని అడుగుగా వాడు మౌని అయి ఉండేను అన్నాడు. ఇంకా మనం చదివితే అలాగ కిందకి రాజు తన అంతస్తుకు తగ్గట్టుగా విందుని ఏర్పాటు చేశాడు. తన స్వజనులైన యూదులను పిలిచాడు. కారణం ఏమిటంటే దేవుడు యూదులతో నిబంధన కలిగి ఉన్నాడు. క్రీస్తు ప్రభువు వారిలో పుట్టాడు కాబట్టి మొదటి అవకాశం యూదులకు ఇచ్చాడు. కాబట్టి అపోస్తులు వెళ్ళి యూదా జనాంగానికి మొదటి సువార్త ప్రకటించారు. విషయం ఏమిటంటే రాజుగారు కుమారునికి వివాహం కనుక విందుకు రండి అని ఆహ్వానించాడు. ఆహ్వానం పలికాడు. అంటే వారు ఒక స్థితిలో ఉన్నారు. ఒక స్థితిలో ఉన్న వారిని మరొక స్థితిలోకి, అంటే కుమారుడు యొక్క వివాహం అనే విందులోకి, లోకములో ఉన్న వారిని దేవుని సంఘం. దేవుని సంఘము అంటే వెలుగు, నిత్య జీవానికి దారి, నిత్య దేవానికి మార్గదర్శి. చీకట్లో ఉన్న మనుషుల్ని వెలుగులో నడిపించే కార్యక్రమం అది సంఘం. ఒక స్థితిలో ఉన్న వారిని మరొక స్థితిలోకి నడిపించే కార్యక్రమం అది. కాబట్టి రాజు తన కుమారుని పెండ్లి విందుకు ఏర్పాటు చేసి అప్పుడు అన్యజనులను కూడా ఆహ్వానించాడు. ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో రమ్మన్నాడు. కానీ అక్కడ మనం ఇంకా చదివితే కొంతమంది నేను పెళ్ళికి వెళ్ళాలి, నేను అలా ఎడ్లు కాయాలి, ఇవన్నీ సాకులు చెప్తూ ఉంటారు. అంటే వారు ఒక స్థితిలో ఉండిపోయారు. ఈ లోకంలో కట్టుబాట్లకు ఉండిపోయారు, ఈ లోకంలో ఆచారాలకు ఉండిపోయారు, ఈ లోకంలో సనాతన ధర్మం అనే పేరట వాళ్ళు ఉండిపోయారు. లోకంలో అజ్ఞానులుగా ఉండిపోయారు, లోకంలో ప్రకృతి సంబంధం ఉండిపోయారు, లోకంలో విగ్రహారాధన కింద ఉండిపోయారు. కాబట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో దేవుడు అంత అంతస్తు కలిగిన వాడైనప్పటికి కూడాను ఈ క్రీస్తులోకి రమ్మని, ఏ స్థితిలో వాళ్ళు ఉండి మగ్గిపోతున్నారో ఆ స్థితిలో నడిపించడానికి దేవుడు ఈ విందుని ఏర్పాటు చేశాడు. అది అలంకరణగా చెప్పినటువంటి విషయం. కాబట్టి సంఘము అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి వెళ్ళొచ్చాను, అనగా పాపపు స్థితిలో నుండి నీతి స్థితిలో ఉండడం, అపవాది రాజ్యంలో నుండి దేవుని రాజ్యంలోకి వచ్చేటువంటి స్థితి, అపవాది అధికారం నుండి దేవుని అధికారంలోకి వచ్చే స్థితి, దేవుని కుమారుడితో సహవాసము చేసే స్థితి. ఇది సంఘము అంటే. సంఘము అంటే నేను ఎలాగైపోయిందంటే పేరు. సంఘం అంటే చర్చ్, ఒక పేరు ఇంగ్లీష్ పెట్టారు. ఆ పెట్టిన వెంటనే సంఘానికి మీ సంఘం పేరేంటి? మీ సంఘం అంటే పేరు కాదు. సంఘం అంటే ఏదో పేరు రాసేది కాదు. సంఘం అంటే నీ స్థితి. చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి నడిపించేది సంఘం. తీతు రాసే పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు నూతన స్వభావం కలిగించేటుకు ద్వారా మనలను రక్షించాడు అన్నాడు. అంటే దేవుడు తన కనికరము ద్వారా
పునర్జన్మ సంబంధమైన స్నానం చేశాడు. ఈ స్నానములో చెడుతరమైనటువంటి దుర్మార్గతను, దుష్టత్వమును కడిగివేయబడుతుంది. రోగిని శుద్ధి చేయడానికి డాక్టర్ గారు ఇచ్చే మందులు ఎలాగైతే వాడబడతాయో, పాపాన్ని కడగడానికి క్రీస్తు ప్రేమగా రక్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చీకటిలో ఉన్న మనుషుడికి వెలుగులోకి రావాలి అంటే క్రీస్తు రక్తము ఆవశ్యకత ఉంది. కాబట్టి క్రీస్తు రక్తము కంటే భూమి మీద ఏ మనిషికి కూడాను ఆయన రక్తంతో తప్ప ఇంకే రక్తంతోనూ శుద్ధి చేయబడే అవకాశమే లేదు. చీకటిలో ఉన్నవాడికి నీతిమంతుడిగా చేయబడాలంటే క్రీస్తు రక్తం ఉండాలి. సంఘము అంటే చర్చ్ బిల్డింగ్ కాదు, సమాజంగా కూడుకున్నది కాదు, నువ్వేది ఆలోచిస్తున్నావు అది కాదు. సంఘము అంటే ఒక స్థితిలో నుండి ఇంకో స్థితిలో వెళ్ళడం. సంఘము అంటే చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోకి నడిపించేది, సాతాను అధికారంలో నుండి దేవుని అధికారంలో నడిపించేది సంఘం. ప్రకటన గ్రంథము 1:5-6 మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపము నుండి మనల్ని విడిపింపబడిన వారి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రికి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేశారు. అది సంఘం. పాపాలు రక్తంలో మాత్రమే కడగబడతాయి. కడిగే సమయం ఎక్కడ జరిగిందంటే బాప్తీసం ఇచ్చే నీళ్ళలో కడగబడతాయి. అక్కడ జరిగే కార్యక్రమం. అపొస్తలుల కార్యం 22:16 గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామను బట్టి ప్రార్థన చేసి ప్రభువును ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. బాప్తీసం పొందిన తర్వాత నూతన వస్త్రాన్ని దేవుడిస్తాడు. అది సంఘం. అంటే ఒక చీకట్లో స్థితిలో నుండి వెలుగు స్థితిలోకి నడిపించేదే సంఘం. దాని అర్థం అది. సంఘం అంటే నీ భావన వేరు, సంఘం అంటే దేవుని భావన వేరు. సంఘాన్ని ఏ పేరు పెట్టేస్తున్నట్టు కాదు. సంఘం అంటే ఏంటో మొదలు తెలియాలి. గలతీయులకు రాసిన పత్రిక 3:26-27 యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. కాబట్టి స్నానం చేసినప్పుడు వస్త్రం ధరించుకుంటానన్న మాట ఈ వస్త్రాలతో కాదు. ధరించుకున్నాను అని అంటే క్రీస్తుని ధరించుకోవడం, క్రీస్తు స్వరూపాన్ని, క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవడం. ఆయన సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక స్థితిలో నుండి ఇంకో స్థితిలోకి మార్చబడ్డాం. కాబట్టి మొదటి దశలో రాసిన పత్రిక 4:7 పరిశుద్ధులొకటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపత్తులుగా ఉండడానికి పిలువలేదు అన్నాడు. అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, అంటే ప్రత్యేకంగా ఉండడానికి పిలిచాడు. ఇప్పటికీ సంఘములో ఉన్నాము అంటే ఒక స్థితిలోకి ఒక స్థితిలో మారామని చెప్పుకొని లోక సంబంధమైన మూలపాఠాలు, లోక సంబంధమైన మూలాచారాలు చేసే సాతాను అధికారులు ఉన్న సంఘాలన్నీ కూడా చేస్తాయి. గ్రంథంలో లేనివన్నీ చేస్తూ ఉంటారు. లేవికాండము 18:1-5 మనం చూస్తే మీరు నా కట్టలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొన్నవాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను అన్నాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? ప్రత్యేకింపడినవారు, దేవుని మాట విన్నవారు, చీకట్లో నుండి వెలుగులోకి వచ్చినవారు, ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి మారినవారు, వాళ్ళు పరిశుద్ధులు. పరిశుద్ధులు ఒక స్థితిలో నుండి ఒక స్థితిలో వారి సంఘం అయితే ఆ సంఘములో ఉన్నవారు దేవుని కట్టలను విధులను వింటారు. అలా విన్నవాడే ఒక స్థితిలో నుండి ఒక స్థితిలోకి మారాడు.
మొదటి పేతురు రాసిన పత్రిక 1:10. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రేమను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి శైవస్తుల చేత మీరు వివేచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విభజించబడుతున్నారని మీరు ఎదురు కదా. పరిశుద్ధులు అంటే ఎవరు? ప్రత్యేకమైన వారు. ఏ జనం మధ్య ఉన్నావో ఆ జనం మధ్య నీ అలవాట్లు మాటలు ప్రత్యేకపడాలి. దేవుడు చెప్పినటువంటి ఆచార వ్యవహారాలు జరిగించాలి తప్ప మరొకటి చేసి దేవుని సంఘాన్ని అవమానపరచకూడదు. కాబట్టి మన చుట్టూ ఉన్నవారు చేస్తున్నారు కాబట్టి నేను చేస్తే తప్పేంటి అనే భావన కలిగిన వాడు ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి మారలేదు. ఆ వ్యక్తి దేవుడి సంఘము కాదు. ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించే పరిస్థితి కూడా ఎప్పటికీ ఉండదు. ఆ సంగతి గమనించాలి. కాబట్టి మొదటి పేతురు రాసిన పత్రిక 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశములు రాజులైన యాదవ సమూహము పరిశుద్ధ జనములు దేవుని సొత్తైన ప్రజలు ఉన్నారు. కాబట్టి దేవుని సొత్తైన ప్రజలు దేవుని మాటను అంగీకరిస్తారు. ఎందుకంటే ఆ వెలుగు సంబంధం నుండి చీకటి సంబంధం నుండి వెలుగు సంబంధంలోకి వచ్చారు. సాతాను అధికారుల నుండి దేవుని కుమారుడైనటువంటి అధికారం కింద ఉన్నారు. కాబట్టి దేవుని మాటనే వింటారు. సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. సంఘము అంటే మనం సమాజంగా కూడుకునే బిల్డింగు అంతకంటే కాదు. సంఘము అంటే అర్థం ఏంటి అని అంటే సంఘం అంటే ఒక స్థితి నుండి వేరొక స్థితిలోకి మారడము. సంఘం అంటే చీకట్లో నుండి వెలుగులోకి నడిపించేది సంఘం. అంతే తప్ప మీ సంఘం ఏంటంటే మీ సంఘం పేరేంటి మా సంఘం పేరేంటి అంటారు. సంఘం పేరే కాదు అసలు, అది తప్పు. అది బైబిల్ అలా నిర్వచనం అనేది మనకి ఇవ్వలేదు. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 2:20 తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అన్నాడు. కాబట్టి సంఘము అంటే పిలువబడిన వారు, దేవుని ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారు, కుమారుని యొక్క సావాసములోకి పిలువబడిన వారు, దేవుని సొత్తుగా ఉండడానికి పిలువబడిన వారు, నీతికి వారసులగుటకు పిలువబడిన. ఇది సంఘం అంటే. కాబట్టి ఇలాంటిదైతే దేవుని సంఘం అవుతుంది కానీ జనాలు కూడుకునేదైతే సంఘము కాదు. అక్కడ 5 లక్షల మంది కూర్చోవచ్చు, 10 లక్షలు కూర్చోవచ్చు, 1 కోటి మంది కూర్చోవచ్చు, కానీ అవి సంఘాలు కావు. సంఘము అంటే ఒక స్థితిలో నుండి మరొక స్థితిలోకి మారడము, చీకట్లో ఉండి వెలుగులోకి నడిపించడం, సాతాను అధికారం నుండి దేవుని అధికారం కింద రావడం, ఇది సంఘం. కాబట్టి ఈరోజు సంఘం అంటే తెలియక అపార్థం చేసుకొని దేవుని సంకల్పాన్ని అపార్థం చేసుకున్నవారు కోట్ల మంది ఉన్నారు. కాబట్టి సంఘం అనే భావన, సంఘం అనే అర్థం తెలియకపోతే నువ్వెన్నడూ దేవుణ్ణి తెలుసుకునే అవకాశమే లేదు. కాబట్టి సంఘము అంటే పిలువబడిన వారు అని అర్థం. సంఘం అంటే ఏదో పేరు పెట్టేస్తాను, ఇలా సంఘం అంటే అదేదో పేరు పెట్టేస్తాను, లేదా ఇది పేరు పెట్టేస్తాను, నాకు ఊహలో వచ్చింది, అది కాదు. అది సాతాను కట్టిన సంఘాలు తప్ప దేవుడు కట్టిన సంఘాలు కాదు. కాబట్టి దయతో గమనించండి, గ్రహించండి, సత్యాన్ని తెలుసుకోండి. ఇంకా ఈ వీడియోస్ మీకు అప్డేట్ అవ్వాలంటే వన్ గాడ్ వన్ వే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజెప్పండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ ప్రభువుని యేసుక్రీస్తు పెట్టాలి.